మంత్రపాఠः सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। మనము అభ్యాసం 55 మొదలు పెట్టుకున్నాము. 55 56 56 మొదలు పెట్టుకున్నాము. అందులో శబ్దకోశం మనము చెప్పుకున్నామండి నిన్న. ఈరోజు వ్యాకరణం చెప్పుకున్నాము. నిన్న శబ్దకోశంలో స్త్రీలకు సంబంధించినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో, నిజీ వస్తువులు, శరీరానికి సంబంధించిన వస్తువులు, పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి చెప్పుకున్నాము. ఇప్పుడు వ్యాకరణం చెప్పుకున్నామండి. రాసుకోండి. వ్యాకరణం పరిశిష్టంగా అనిపిస్తుందండి. కనిపించడం లేదు. ఇప్పుడు కనిపిస్తుంది చూడండి. రాసుకోండి వ్యాకరణం. వ్యాకరణం బ్రాకెట్లో గ్రహధాతు అది గ్రూప్ లో పెట్టారు, అది రాసుకోండి. రాసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే గిన్న గ్రహధాతు నెక్స్ట్ గ్రహధాతు. మహోదయ నిన్న సూచన వరకు చెప్పారు మహోదయ. గ్రహ సంగ్రహ అనుగ్రహ చెప్పారు, సూచన కూడా చెప్పారు. అదే అందుకే డైరెక్ట్ వ్యాకరణం రాసుకుంటాం. ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యాకరణం అవుతుందో అవి రాసుకుంటున్నాం అన్నమాట. చూడు, స్లైడ్ మీద కనిపిస్తుంది. ఇది క్లారిటీగా రావడం లేదండి. స్లైడ్ క్లారిటీగా లేదు మహోదయ. క్లారిటీగా ఉంది మహోదయ, చాలా క్లారిటీగా ఉంది. బాగుందా? ఓకే అండి. అయితే బాగుంది మహోదయ. ఓకే అండి. అయితే పేజ్ నెంబర్ 112 అండి. 112 పేజ్ నెంబర్ 118 112 అండి. 112 112. ఓకే అండి. వ్యాకరణం రాసుకోండి. వ్యాకరణం ఇక్కడ మకారం పొల్లు లేదు, వ్యాకరణం ఇచ్చాడు. వ్యాకరణం రాసుకోండి. వ్యాకరణం ధాతు అంటే ఈ నియమాలు ఏమేమి చెప్పుకోబోయే విషయాలను చూపించారు ఇక్కడ బ్రాకెట్ లో. గ్రహధాతు కామా త్వా ఏమండి, త్వా కామా తా కామా నెక్స్ట్ ష్యై కామా ఈమనిచ్ ప్రత్యయ్. ష్యై కామా ఈమనిచ్ ప్రత్యయ్. ష్యై కామా ఈమనిచ్ ప్రత్యయ్. ష్యై కామా ఈమనిచ్ ప్రత్యయ్. ఓకే. గ్రహధాతు త్వా ప్రత్యయం,
తా ప్రత్యయము, షై ప్రత్యయము, ఇమనిచ్ ప్రత్యయం, ఈ 4 ప్రత్యయాలను ఉపయోగించి మనకు ఇక్కడ నియమాలు ఉన్నాయి. అవి ఆ నియమాలను ఉపయోగించినప్పుడు శబ్దం ఎలా తయారవుతుంది, వాటి యొక్క అర్థం ఏ విధంగా ఉంటుంది, అది వాక్యం ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది మనం ఇప్పుడు చూద్దామండి. రాసుకోండి. మొట్టమొదటి పాయింట్, మొట్టమొదటి నియమం 179. నియమం 179. తేన తుల్యం క్రియా చేద్వతి. తేన తుల్యం క్రియా చేద్వతి. తేన తుల్యం క్రియా చేద్వతి కామ తత్ర తస్యేవ. తత్ర తస్యేవ. తేన తుల్యం క్రియా చేద్వతి కామ తత్ర తస్యేవ. తత్ర తస్యేవ. ఇక్కడ 2 సూత్రాలు ఉన్నాయి. తేన తుల్యం క్రియా చేద్వతి, ఇంతవరకు ఒక సూత్రం, అందుకే కామ పెట్టాము. తత్ర తస్యేవ, ఇది 2వ సూత్రం. 2 సూత్రాల యొక్క అభిప్రాయం ఇక్కడ ఈ నియమంలో చెప్పబడింది. బ్రాకెట్లు పెట్టుకోండి. ఇప్పుడు రాసుకుంటే దీని యొక్క తాత్పర్యం ఏమిటంటే, తుల్యము తుల్యము లేదా సదృశ అర్థంలో లేదా సదృశ అర్థం చెప్పడం కోసం లేదా సదృశ అర్థం చెప్పడం కోసము తుల్యము లేదా సదృశము అర్థాన్ని చెప్పడం కోసము అలా తుల్యము లేదా సదృశ అర్థం చెప్పడం కోసము, తుల్యం లేదా సదృశ అర్థం చెప్పడం కోసం, తుల్యం లేదా సదృశ అర్థం చెప్పడం కోసం శబ్దం తరువాత వత్ ప్రత్యయం వస్తుంది. ఏమొస్తుంది? వత్ ప్రత్యయం వస్తుంది. వత్ ప్రత్యయం వస్తుంది. తుల్యము లేదా సదృశ అర్థం చెప్పడం కోసము శబ్దము తరువాత వత్ ప్రత్యయం వస్తుంది. వత్ ప్రత్యయం వస్తుంది. వత్ ప్రత్యయం వస్తుంది. ఉదాహరణ రాసుకోండి. వత్ అంటే ఇప్పుడు వత్ వచ్చిన ఎలా ఉంటుంది, దాని యొక్క రూపం ఎలా ఉంటుంది, వత్ వచ్చినప్పుడు అది చూపిస్తున్నాడు. అంటే బ్రాహ్మణుడికి తుల్యము లేదా సమానం. బ్రాహ్మణుడికి తుల్యము, తెలుగు రాయండి. బ్రాహ్మణుడికి తుల్యము లేదా సమానము, దాన్ని ఏమంటాం? బ్రాహ్మణవత్. ఇతను ఎట్లా ఉండండి? బ్రాహ్మణవత్ అంటే బ్రాహ్మణుడికి సమానంగా ఉండండి. దాన్ని సమానం అని చెప్పడానికి, తుల్యము అంటే సమానం అని చెప్పడం కోసమే వత్ శబ్దాన్ని ఉపయోగిస్తాము. ఇప్పుడు రామ శబ్దం అండి, బాలక శబ్దం వరకు రామవత్ అంటే రామ శబ్దానికి సమానంగా. భూధాతు ఉండి పటధాతు వరకు భూవత్ లేదా పఠతివత్. భూవత్ అంటే భూధాతుకు రూపాయలు నడుస్తే అలాగా వత్ సమానం, దీనికి సమానంగా అని చెప్పడంలో. ఇక్కడ కూడా బ్రాహ్మణుడికి తుల్యము అంటే సమానము. వాళ్ళని ఏమంటే బ్రాహ్మణవత్ బాలక అస్తి. బ్రాహ్మణుడికి సమానంగా బాలకుడు ఉన్నాడు. ఇక్కడ వత్ ప్రత్యర్థులు వచ్చింది సమానము, సదృశ్యము, తుల్యము ఇలాంటి అర్థాన్ని చెప్పడం కోసము ఇక్కడ వత్ ప్రత్యయాన్ని ఉపయోగించాము. ఓకే అండి. బ్రాహ్మణుడికి తుల్యము లేదా సమానము లేదా సదృశ్యము ఈజ్ ఈక్వల్ టు బ్రాహ్మణవత్. అలాగే ఎన్ని తీసుకోవచ్చు. ఇదే విధంగా కింద 2వ ఉదాహరణ, ఇదే విధంగా క్షత్రియవత్ క్షత్రుడికి సమానంగా, వైశ్యవత్ వైశ్యుడికి సమానంగా, శూద్రవత్ శూద్రుడికి సమానంగా, శూద్రవత్ శూద్రుడికి సమానంగా, శూద్రవత్ అంటే శూద్రుడికి సమానంగా. ఇవి 4 శబ్దాలు. అంటే వత్ ఇక్కడ మొత్తం చూడు, ఈ శబ్దానికి అంతిమలో ఉంది. శబ్దానికి అంతిమలో వత్ ప్రత్యయం వస్తుంది చెప్పాం. కనిపిస్తుందా? క్షత్రియవత్ వత్ వచ్చింది, వైశ్యవత్, బ్రాహ్మణవత్, అలాగే రామవత్, లక్ష్మణవత్. మీ ఇష్టం ఏదైనా తీసుకోండి. అంతిలో వత్ వచ్చిందంటే దాని అర్థం ఏంటి? ఎక్కడైనా కానీ సమానము, సదృశ్యము, తుల్యము ఇలాంటి అర్థాలు తీసుకోవాలి. 3కి పర్యాయవాచ శబ్దాలు. తుల్యము, సదృశ్యము, సమానం అంటే ఏదో భిన్న భిన్నం అనుకోవద్దు, అంతా కలిసి ఒకటే. పర్యాయవాచ శబ్దాల కింద తీసుకోండి. అలాగే కింద కూడా చెప్పిన రామ శబ్దకే తుల్యు రామవత్,
రామ శబ్దానికి తుల్యము అంటే సమానము. దాన్ని ఏమంటే రామవత్. మనం ప్రారంభించి చెప్పుకుంటూ వస్తున్నామట. రామవత్, రామ శబ్దం నుంచి వత్పత్తి తీసుకొస్తే రామవత్ అయిపోయింది. అలాగే భవతికి తుల్యము అంటే భవతి ధాతుకి, భూధాతుకి సమానం. భవతికి తుల్యము భవతి వత్. భవతికి తుల్యం అంటే సమానము, దాన్ని భవతి వత్ అంటాం అన్నమాట. అస్తు, ఇది మనకు 179వ నియమం. అందరికి అర్థమైంది అనుకుంటాను. ఇక్కడ వత్ ప్రత్యయం వస్తే అది ఇక్కడే శ్లోకాలు తీసుకోండి. మీకు రామాయణ మహాభారత ఎక్కడ చేసినా ఈ ప్రత్యయం గుర్తు పెట్టుకొని వత్ వచ్చింది ఖచ్చితంగా ఎవరికి సమానంగా అని చెప్తున్నారు, సదృశ్యంగా అర్థం చెప్తున్నారు అని చెప్పి అర్థం చేసుకోవాలి మనం. నెక్స్ట్ నియమం 180 రాసుకోండి. నియమం 180. తస్య భావస్త్వతలౌ, తస్య భావస్త్వతలౌ, తస్య భావస్త్వతలౌ, త్వతలౌ, తస్య భావస్త్వతలౌ. తస్య భావస్త్వతలౌ. తస్య భావస్త్వతలౌ. భావ అర్థంలో మనం అంటుంటే భావ అంటే ఇక్కడ ఏమని ఏ అర్థం తీసుకోవాలంటే స్వభావం. ఇది బాల్యతనం అండి, ఇదంతా చిన్నతనం అండి అంటుంటాం కదా మనం. బాల్యతనము, స్వభావం, బాల్యతనం, వృద్ధత్వం, అలా జ్యేష్ఠత్వం. ఆ జ్యేష్ఠత్వంలోనే కొన్ని లక్షణాలు ఉంటాయి, కొన్ని స్వభావాలు ఉంటాయి. బాల్యత్వంలో కొన్ని స్వభావాలు ఉంటాయి, వృద్ధత్వంలో కొన్ని స్వభావాలు వస్తుంటాయి. అలాగా బాల్యత్వం అండి ఇది. అలాంటి అర్థంలో భావం అంటే ఇది తీసుకోవాలంట. భావ అర్థంలో తస్య భావస్త్వతలు, భావం అంటే స్వభావం. భావం అంటే కదా ఎవరికి ఏ స్వభావం ఉంటుందో ఆ స్వభావం. అది బాల్య స్వభావం కావచ్చు, వృద్ధ స్వభావం కావచ్చు, ప్రౌఢ స్వభావం కావచ్చు, యవనత్వ స్వభావం కావచ్చు, ఏదైనా కావచ్చు. స్వభావం ఒకరికి ఒక్కొక్క స్వభావం ఉంటుందంట. అస్తు, అదే విషయం చెప్తున్నాడు. భావ అర్థంలో అంటే భావం అంటే కానీ బ్రాకెట్ స్వభావ అర్థంలో, బాల్యత్వం అనే అర్థంలో, లేదంటే అది కూడా రాసుకోరు. స్వభావం లేదా బాల్యత్వం అంటే బాలకప్పన్, బాలకప్పన్ అనే హిందీలో అంటాము. అదే బాల్యతనం అంటాం కదా, ఇదంతా బాల్యతనం చేష్టలు చేస్తున్నా, పిల్ల చేష్టాలు చేస్తున్నా అంటాం కదా, అలాగా. అస్తు, సో భావం అంటే స్వభావార్థంలో, శబ్దానికి అంతిమంలో, భావార్థంలో శబ్దానికి అంతిమంలో త్వ మరియు తా ప్రత్యయాలు వస్తాయి. త్వ మరియు పైన వ్యాకరణం చెప్పినదా, త్వా ప్రత్యయం, తా ప్రత్యయం. త్వ మరియు తా ప్రత్యయాలు వస్తాయి. 2 ప్రత్యయాలు వస్తున్నాయి, ఒకటి త్వా, ఒకటి తా, ఒకటి దీర్ఘం. త్వ మరియు తా ప్రత్యయాలు వస్తాయి. త్వ మరియు తా ప్రత్యయాలు వస్తాయి. త్వ మరియు తా ప్రత్యయాలు వస్తాయి. త్వా ప్రత్యాంతం యొక్క రూపము రాసుకుని వచ్చిన తర్వాత, త్వా ప్రత్యాంతం యొక్క రూపము నపుంసకలింగంలో త్వా ప్రత్యయాంతం యొక్క రూపము, త్వా ప్రత్యయాంతం యొక్క రూపము నపుంసకలింగంలో, త్వా ప్రత్యయాంతం యొక్క రూపము నపుంసకలింగంలో గృహ శబ్దానికి సమానంగా, గృహ శబ్దానికి సమానంగా తా ప్రత్యయాంత శబ్దం యొక్క రూపము, తా అంటే త్వా ప్రత్యయంతో తయారైనటువంటి శబ్దం అవుతుందో ఆ శబ్దం యొక్క రూపం నపుంసకలింగంలో గృహ శబ్దానికి, గృహవత్, గృహవత్ అంటే గృహ శబ్దానికి సమానంగా. అదేవిధంగా తా ప్రత్యయాంతం యొక్క రూపము, తా ప్రత్యయాంతం యొక్క రూపం అంటే ఆ తా ప్రత్యయంతో తన శబ్దం ఏదైతే ఉందో, తా ప్రత్యయాంతం యొక్క రూపము, తా ప్రత్యయాంతం యొక్క రూపము, తా ప్రత్యయాంతం యొక్క రూపము తా ప్రత్యాంతం యొక్క రూపము స్త్రీలింగంలో రమా శబ్దానికి సమానంగా తా ప్రత్యాంతం యొక్క రూపము
స్త్రీలింగంలో రమా శబ్దానికి సమానంగా నడుస్తుంది. స్త్రీలింగంలో రమా శబ్దానికి సమానంగా నడుస్తుంది. ఇప్పుడు ఆ రెండు ప్రత్యయాలను ఉపయోగించి కింద ఎగ్జాంపుల్ ఇచ్చాడు, రాసుకోండి. ఉదాహరణ, మొత్తం లఘు శబ్దం. ఏ శబ్దం? లఘు. లఘు శబ్దానికి త్వాపత్యం తీసుకొచ్చాము, లఘుత్వం అయిపోయింది. లఘు బాణం గురించి ఇచ్చేసి పుస్తకం కనిపిస్తుంది, అలాగే రాసుకోండి. లఘు శబ్దానికి లఘుత్వం, త్వాపత్యం తీసుకొస్తే లఘుత్వం. లఘు శబ్దానికి లఘుత్వం. తాపత్యం తీసుకొస్తే లఘుత. లఘుత. తాపత్యం వచ్చినామండి. త్వం వచ్చిన, త్వా వచ్చిన లఘుత్వం, తా వచ్చిన లఘుత. ఓకేనా? గురు శబ్దం గురుత్వం లేదా గురుత. గురుత్వం లేదా గురుత. గురు శబ్దం చేత గురుత్వం లేదా గురుత. లఘుది సూక్ష్మం, చిన్నది, అత్యంత చిన్నది, సూక్ష్మమైంది, అంటే తేలికైంది. ఇవన్నీ తీసుకోదు, అత్యంత తేలికైంది, చిన్నది. గురుత్వం అంటే గురు శబ్దం చేత గురుత్వం వస్తుంది. గురు బరువైనది, పెద్దది, బరువైనది, పెద్దది, ఇలాంటి అర్థాలు వస్తాయి. గురుత్వం. గురుత్వం లేదా గురుత. గురుత్వం లేదా గురుత. గురుత్వం లేదా గురుత. మాకు స్పష్టంగా త్వా కనిపిస్తే త్వాప్రత్యయం, గురుత్వం లేదా త్వా కనిపిస్తే త్వాప్రత్యము, గురుతాల అంతిమంలో తా కనిపిస్తుంది కాబట్టి ఇది గురుత, ఇది తాప్రత్యయం అని చెప్పి అర్థం చేసుకోవాలి. కానీ అర్థం రెండుకి ఒకటే అండి. అర్థం గురుత్వం అన్నా గురుత అన్నా అర్థం ఏంటి? ఒకటే. శబ్దంలో తేడా ఉంటుంది, అర్థంలో తేడా ఉండదు. గురుత్వం అంటే చెప్పిన బరువైనది, పెద్దది, విశాలమైనది, ఇలాంటి అర్థం తీసుకుంటాం. పెద్దది, బరువైనది, అలాగా. లఘుత్వం, లఘుత అంటే చిన్నది, సూక్ష్మమైనది, తేలికైనది, ఇలాంటి అర్థాలు వస్తాయి. ఇదే విధంగా బ్రాహ్మణత్వం. బ్రాహ్మణత అంటే బ్రాహ్మణుడికి సమానంగా. బ్రాహ్మణత్వం అంది దీనిలో. బ్రాహ్మణత్వం. క్షత్రియత్వం, క్షత్రియత్వం అనేది ఒట్టిపడుతుంది బాగా అని చెప్తుంటారా. బ్రాహ్మణత్వం, క్షత్రియత్వం, అలాగే శూద్రత్వం అని త్వాప్రత్యయం కనిపిస్తుంది వీడు. శూద్రత్వం. ఇక్కడ వత్తు ప్రత్యయం కాదండి, వత్తు ప్రత్యయం కాదు. ఏ అర్థం? వత్తు వస్తే వస్తుంది సమానంగా. త్వాప్రత్యయం వస్తే ఏ అర్థం వస్తుంది? ఇదే బ్రాహ్మణత్వంలో బ్రాహ్మణ వత్తుకి తేడా ఉంది లేదా? అక్కడ బ్రాహ్మణ వత్ అంటే బ్రాహ్మణుడికి సమానంగా ఇతను ఉన్నాడు. ఇక్కడేంటి? బ్రాహ్మణత్వం అంటున్నాం, అంటే బ్రాహ్మణపన్. బ్రాహ్మణత్వం అంటే బ్రాహ్మణత అనేది అంటే స్వభావం. బ్రాహ్మణత్వం అతని స్వభావం. ఆయన వేషభూష, రంగు, ఆకారము, ప్రకారము, వ్యవహారం, ఇదంతా బ్రాహ్మణత్వం లెక్క ఉన్నాయి. బ్రాహ్మణత్వం ఇదంతా అంటే స్వభావం, బ్రాహ్మణ్ యొక్క స్వభావం. త్వా తాపత్యాలతో వచ్చే స్వభావార్థంలో, అది గమనించండి. ఓకేనా? అందుకే బ్రాహ్మణత్వం అంటే బ్రాహ్మణత, స్వభావం. క్షత్రియత్వం, క్షత్రియ యొక్క స్వభావం అది. శూద్రత్వం, శూద్రుడి యొక్క స్వభావం అది. అలాగా. ఓకే, అస్తు. ఇలాగే విద్వత్ శబ్దం అండి. విద్వత్ శబ్దానికి విద్వత్వం. విద్వత్త అతనిలో ఉండండి, విద్వత్వం. 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 విద్వత్ మూల శబ్దం అంటే విద్వత్ శబ్దము. విద్వత్ శబ్దానికి విద్వత్వం. తాప తీసుకొచ్చి విద్వత్త. తాప తీసుకొచ్చి విద్వత్త. తాకు తావత్తి వల్ల మహోదయ. విద్వత్త. తాకి తావత్తి, డబల్ తకారం వస్తుంది. అది దాంట్లో తాపైన గీత వస్తుంది. విద్వత్త. విద్వత్వం, విద్వత్త. అలాగే దీనత్వం. దీన శబ్దంతో, దీన శబ్దం దీనత్వం, దీనత. దీన శబ్దంతో దీనత్వం, దీనత. అలాగే హీన శబ్దంతో ఏం రాసుకోవాలి మహోదయ? విద్వత్త. ఇతని విద్వత్త చాలా ఉందండి, మంచి ప్రకాండ పాండిత్యం ఉందండి.
విద్వత్తు అనే యొక్క స్వభావం, విద్వత్ అనేది అతని యొక్క స్వభావం, అంత పాండిత్యం ఉంది. ఓకేనా? దీనత, దీనత ఎప్పుడు దీనహీనంగా దుఃఖపడుతున్న బాధ, అతని స్వభావమే అంత దీనహీనంగా ఉంటాడు, ఎప్పుడు బాధపడుతూ ఉంటాడు. ఎందుకంత దీనహీనంగా ఉన్నావు, ఎందుకంత బాధపడుతున్నావు అంటుంటాం మనం. ఒకరికి స్వభావంగా మారిపోతుందండి. ఎప్పుడు ఎన్ని ఉండేలా ఏదో లేటుగానే బాధపడుతూనే ఉంటారు. అంటే స్వభావమే అంత, సంస్కారమే అంత. అలా మహోదయ, విద్వత్ కనిపిస్తుంటారు. అంటే ప్రతిభ అనొచ్చా మహోదయ? ప్రతిభ కూడా చెప్పొచ్చు. విద్వత్త అంటే ప్రతిభ, ప్రతిభ అంటే ప్రకాశత్వం, జ్ఞానత్వం. జ్ఞానత్వం. ఓకే మహోదయ. నెక్స్ట్ హీనత అంటే హీనత్వం. ఇది కూడా తను తాను తక్కువగా తనను తాను తక్కువగా అనుకోవడం, తనను తాను తక్కువగా ఊహించుకోవడం. హీనత, హీన భావన. ఇంత హీన భావన అంటుండేదా అంటే సంకుచిత భావన. హీన భావన సంకుచిత భావన. అలాగే మూర్ఖత, మూర్ఖత్వం, మూర్ఖత. ఓకేనా? ఇక్కడ ఇవ్వలేదు, కొట్టించాడు. మూర్ఖత అండి ఇతనిలో, మూర్ఖత్వం అండి అంటుంటాం. మూర్ఖత్వం, మూర్ఖత. మూర్ఖ శబ్దం త్వాదిస్తే మూర్ఖత్వం, తా తీసుకున్న మూర్ఖత. హీనత్వం, హీనత. దీనత్వం, దీనత. ఖిన్నత, ఖిన్నత్వం లేదా ఖిన్నత. ఖిన్నత అంటే బాధపడటం, దుఃఖపడుతూ ఉంటాడు. ఖిన్నత అంటే లేదా దుష్టత. దుష్టత లేదా దుష్టత్వం, దుష్టబుద్ధి. దుష్టబుద్ధి అతని స్వభావం అండి, దుష్టత. ఓకే మహోదయ, ఆ, విద్వత్ శబ్దానికి వైదుష్యం కూడా వస్తుందా అండి? ఏంటండి? విద్వత్ శబ్దానికి వైదుష్యం అని కూడా వస్తుందా? అది ముందు వస్తుంది, చెప్పుకున్నా, అక్కడ చెప్పుకున్నాం అండి, తర్వాత చెప్పుకుందాం. ఓకేనా? తర్వాత బిందువులు వస్తుంది. సో ఖిన్నత, దుష్టత. ఓకేనా? అర్థం. దుష్టత్వం, దుష్టత. ఖిన్నత్వం, ఖిన్నత. ఓకేనా? నెక్స్ట్ ఇడికి ఈ నియమం, ఇది స్వభావార్థంలో ఈ తా ప్రత్యయ స్వభావం చెప్పడం. దుష్టత అంటే దుష్టంలో, దుష్టత అతని స్వభావం, దుఃఖపడి అతని స్వభావం. మూర్ఖత్వం స్వభావంగా మారిపోయిందంట. అజ్ఞానావస్థలో అజ్ఞానంగా మూర్ఖత్వం అనేది స్వాభావికంగా మారిపోయిందంట. అంటే జ్ఞానం లేదు, జ్ఞానం కోసం ప్రకాశం చేయడం లేదు. అస్తు, ఇది మనకు నియమం 180 రాసుకు. నియమం 181. నియమం 181. గుణవచన బ్రాహ్మణాదిభ్యః, గుణవచన బ్రాహ్మణాదిభ్యః, గుణవచన బ్రాహ్మణాదిభ్యః గుణవచన బ్రాహ్మణాదిభ్యః గుణవచన గుణము అది వచనము. గుణవచన బ్రాహ్మణాదిభ్యః. ఇది సూత్రం అండి. ఈ సూత్రం యొక్క అభిప్రాయం ఏంటో చూద్దాం. రాసుకోండి. నియమం 181లో సూత్రం ఏంటి? గుణవచన బ్రాహ్మణాదిభ్యః. రాసుకోండి. గుణవాచకము మరియు గుణవాచకము మరియు బ్రాహ్మణ, గుణవాచకము మరియు బ్రాహ్మణ ఇత్యాది శబ్దాలతోటి, గుణవాచకము మరియు బ్రాహ్మణాది శబ్దాలతోటి, దాన్ని గుణవాచకము మరియు బ్రాహ్మణాది శబ్దాలతోటి, గుణవాచకము మరియు బ్రాహ్మణాది శబ్దాలతోటి, గుణవాచకము మరియు బ్రాహ్మణాది శబ్దాలతోటి, గుణవాచకము మరియు బ్రాహ్మణాది శబ్దాలతోటి భావార్థంలో గుణవాచకము మరియు బ్రాహ్మణాది శబ్దాలతోటి భావ అర్థంలో, గుణవాచకం మరియు బ్రాహ్మణ ఆది శబ్దాలతోటి భావ అర్థంలో స్యై ప్రత్యయం వస్తుంది. స్యై ప్రత్యయం వస్తుంది. చూడండి, అక్కడ కనిపించకపోతే ఇక్కడ చూసి రాసుకోండి. ఇలా వస్తుంది. మూర్ధన్య శకారము ఇలాగా స్యై ప్రత్యయం వస్తుంది. స్యై ప్రత్యయం వస్తుంది. ఈ స్యై ప్రత్యయానికి అనుమతిలో పోయిస్తే యా వెళ్ళిపోతుంది, షా వెళ్ళిపోతుంది. అప్పుడు ఏమవుతుంది? ఓన్లీ యా మిగులుతుంది అన్నమాట.
ఓన్లీ యా మిగులుతుంది. దాన్ని ఈ షై ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే కేవలం యా మిగులుతుంది. షై ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే ఏం మిగులుతుంది? యా మిగులుతుంది. షై ప్రత్యయం వస్తుంది, షై ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే యా మిగులుతుంది. ఈ యా ప్రత్యయం అనేది శబ్దానికి అంతిమంలో వస్తుంది. ఈ యా ప్రత్యయము శబ్దానికి అంతిమంలో వస్తుంది. ఈ యా ప్రత్యయము శబ్దానికి అంతిమంలో వస్తుంది. ఈ యా ప్రత్యయం శబ్దానికి అంతిమంలో వస్తుంది. ఈ యా ప్రత్యయం శబ్దానికి అంతిమంలో వస్తుంది. ఒకవేళ ఈ శబ్దంలో ప్రథమ అచ్చు ఉంటే వృద్ధి కూడా అవుతుంది. ఈ శబ్దంలో ప్రథమ అచ్చుకు వృద్ధి కూడా అవుతుంది. ఒకవేళ ఈ శబ్దంలో ప్రథమ అచ్చు ఉంటే వృద్ధి కూడా ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది. ఈ శబ్దంలో ప్రథమ అచ్చుకు వృద్ధి కూడా అవుతుంది. మరియు అంతిమ ఆకారం కూడా లోపిస్తుంది. మరియు అంతిమంలో ఉండే ఆ ఆకారము లోపిస్తుంది. అంతిమంలో ఉండే ఆకారం కూడా లోపిస్తుందంట. ఇది మనం ముఖ్యంగా గమనించాల్సిన విషయం. ఇక్కడ ఆది అచ్చుకు వృద్ధి అవుతుంది, మొదటి అచ్చుకు వృద్ధి అవుతుంది, అంతిమంలో ఉండే ఆకారానికి లోపం అవుతుందంట. మరియు అంతిమంలో ఉండే ఆకారానికి లోపం అవుతుంది. ఏంటి ఉదాహరణ రాసుకోండి. సూర శబ్దం. ఏ శబ్దము? సూర శబ్దం. సూర శబ్దానికి ఏమవుతుంది? శౌర్యం. శూరత్వం అంట కదా. శూరత్వం కాకుండా యా శ్రేణి తీసుకొచ్చాం. శౌర్యం అనే గుణం అండి, గుణవాచక శబ్దమేనా? బస్ ధైర్య గుణం అనేది, శౌర్య గుణం అనేది ఒక గుణం అనమాట. ఓకేనా? అతను ధైర్య గుణం ఉందండి, విద్యా గుణం ఉందండి, గుణవాచక శబ్దం ఇది. అందుకే సూర శబ్దానికి శౌర్యం అయిపోయింది. సూరాలో ఊ ఉంది, ఆది అచ్చు కాబట్టి ఆది వృద్ధి చేస్తే అవు అయిపోయింది. ఇంకోటి యా వచ్చింది కదా, యాలో ఉండే యా ప్రత్యయం వచ్చింది. ఆ యాలో ఉండే అంతిమ ఆకారం కూడా లోపం చేసామన్నమాట. అప్పుడు శౌర్యం అయిపోయింది. ఆ శబ్దం అంటే సూరాలో ఉండే రకారంలో ఉండే ఆకారం ఆకారాన్ని లోపం చేస్తాము. లోపం చేసినప్పుడు యామ వెళ్తుంది, శౌర్యం అయిపోతుంది. ఓకే, అస్తు అంటే సూరాలో ఉండే రకారంలో ఉండే ఆకారం లోపిస్తుందండి. ఆది అచ్చుకు వృద్ధి అవుతుంది, సూకు వృద్ధి అవు అయిపోయింది, షవ్ అయిపోయింది, శౌర్యం. ఓకే, అస్తు శౌర్యం. నెక్స్ట్ శౌర్యం అంటే సూరత, అంటే సూరత్వం, వీరత్వం. సూరత్వం అంటే వీరత్వం ఆట. నెక్స్ట్ ఏదో సుందర శబ్దానికి నెక్స్ట్ శబ్దం సుందర. సుందర శబ్దానికి సౌందర్యం. సుందర శబ్దానికి ఏమవుతుంది? సౌందర్యం. సుందర శబ్దానికి సౌందర్యం. సుందర శబ్దానికి ఏమవుతుంది? సుందరలో సు ఉంది, వృద్ధి చేస్తే సవ్ అయిపోతుంది, సౌందర్యం అయిపోయింది. సుందర శబ్దానికి సౌందర్యం. సుందర శబ్దానికి సౌందర్యం. నెక్స్ట్ ధీర శబ్దానికి ధైర్యం. ధీర శబ్దానికి ధైర్యం. ధీర శబ్దానికి వస్తుంది ధైర్యం. ధైర్యం ఒక గుణమే కదా. సూత్రం గుణవాచక బ్రాహ్మణాది శబ్దాలతో ఇక్కడ గుణవాచక శబ్దాలు చెప్పుకుంటాం. ధీరత్వం, ధీరత అనేది ధైర్యం అనే గుణమే కదా. ధీరస్య భావ ధైర్యం. ధీరస్య భావ, ఎందుకు భావాత్మక శ్రేణి ప్రత్యయం వచ్చినమాట. ధీరలో ఉండే ఈకి వృద్ధి దయ అయిపోతుంది. ధీర రకాల నుండి అంతిమ ఆకారం లోపిస్తుంది. అప్పుడు రేపం ఉంటుంది కాబట్టి పక్కన శ్యా ప్రత్యయము, శ్యాకి యా మిగిలింది, అందుకే ధైర్య అయిపోయింది. మనం సు తెచ్చుకొని చూస్తాను అమ్మ తెచ్చుకుంటే ధైర్యం అయిపోయింది అన్నమాట. ధీర శబ్దానికి ధైర్యం.
అలాగే సుఖ శబ్దానికి సౌఖ్యం. సౌఖ్యం. సుఖ శబ్దానికి సౌఖ్యం. సుఖ శబ్దానికి సౌఖ్యం. నెక్స్ట్ కవి శబ్దానికి కావ్యం. కవి శబ్దానికి కావ్యం. కవిలో అకారానికి మొదటి వచ్చి కాబట్టి కా అయిపోయింది. కావ్యం. అంతిం అకారం ఉంటే లోపం ఉంది. అకారంలో ఈ ఉంది. ఆ ఈకే ఇంకో రకంగా మార్పు తీసుకొచ్చి కావ్యం శబ్దం తయారు చేశాం. కవి శబ్దానికి కావ్యం. కవి శబ్దానికి కావ్యం. నెక్స్ట్ బ్రాహ్మణ శబ్దానికి బ్రాహ్మణ్యం. బ్రాహ్మణ శబ్దానికి బ్రాహ్మణ్యం. బ్రాహ్మణ శబ్దానికి బ్రాహ్మణ్యం. నెక్స్ట్ ఏంటి బ్రాహ్మణ శబ్దానికి బ్రాహ్మణ్యం. నెక్స్ట్ విదగ్ధ. విదగ్ధ శబ్దానికి వైదగ్ధ్యం. విదగ్ధ శబ్దానికి వైదగ్ధ్యం. ఇక ధాలో ఉండే ఆకారానికి లోపం చేశాం. విదగ్ధ శబ్దానికి వైదగ్ధ్యం. వైదగ్ధ్యం. విదగ్ధ శబ్దానికి వైదగ్ధ్యం. విదగ్ధస్య భావః వైదగ్ధ్యం అంటే దగ్ధం చేయడం, నష్టం చేయడం. జీ ఇది ఒక్క శబ్దం రాసుకోండి. ఇది ఒక్క శబ్దం. విద్వత్ శబ్దానికి వైదుష్యం. విద్వత్ శబ్దానికి వైదుష్యం. వీలో వృద్ధి చేస్తే వై అయిపోయింది. శాప తీసుకొచ్చాము. అందుకే విద్వత్ శబ్దానికి వైదుష్యం అలా వచ్చింది. వైదుష్యం. విదగ్ధ శబ్దానికి వైదగ్ధ్యం. విద్వత్ శబ్దానికి వైదుష్యం. అస్తు. ఇవి మనకు నియమం 181లో ఉన్నటువంటివి. బ్రాహ్మణలో బ్రాహ్మణత్వంలో నియమానుసారంగా మనము ఇవి చెప్పుకున్నామండి. ఇంతటితో ఈ నియమం పూర్తిగా అయిపోయింది. ఇందులో ఏదో సందేహాలు ఉన్నాయి చెప్పండి. నాకు ఒక సందేహం మహోదయ. కవి, బ్రాహ్మణ ఈ వీటికి మొదటి అచ్చు అది వృద్ధి చెందుతుంది అన్నారు కదా, ఇవి కాలేదు అని అంది. కవి కావ్యం, బ్రాహ్మణ బ్రాహ్మణ. కాకి వృద్ధి అయిపోయింది. కా అయిపోయింది. కావ్యం. కవ్యం అనలేదు, కావ్యం అంటున్నాం. అంటే వృద్ధి సంధి అలా అవుతుందేమోను అనుకున్నాను. వృద్ధి సంధి ఏంటండి? వృద్ధి ఏంటంటే వృద్ధి అంటే ఆ అయిపోయింది. ఆకి వృద్ధి ఆ అయిపోయింది. వృద్ధి చేయమని చెప్పి వృద్ధి చేయించాలి. ఆ ఐ అవు 3 వందల వృద్ధి. అందులో ఏం పెట్టుకోవాలి? స్థానేంతరతమ నియమ ప్రకారంగా కాకి స్థానంలో వృద్ధి ఆనే అయిపోతుంది. సమానంగా అంటే నేను కౌ కా అంటే కౌ కానీ కై కానీ అవుతుందేమో అనుకున్నాను. ఎక్కడైతే ఈకారం ఉంటుందో అక్కడ ఐకారం ఉంటుంది. ఎక్కడైతే ఉకారం ఉంటుందో అక్కడ అవకారం ఉంటుంది. ఎక్కడైతే అకారం ఉంటుందో అక్కడ ఆకారం వస్తుంది. అది వృద్ధి. ధన్యవాదాలు మహోదయ. మహోదయ కవి కావ్యం మహోదయ. మహోదయ వినిపిస్తుందా మహోదయ? కవి కావ్యంలో ఇక్కడ వి ఉంది కదా మహోదయ. విలో వాలో ఉన్నటువంటి అకారం పోతే ఈ ఉంటుంది కదా మహోదయ. అక్కడ వాలో అకారం ఎక్కడ ఉందండి? వి కవిలో ఉన్నటువంటిది అకారము లోపిస్తుంది అనుకున్నాం కదా మహోదయ. అప్పుడు వకారంలో ఉన్నటువంటి అకారం లోపిస్తే కవిలో అకారాంతం ఉందా ఇకారాంతం ఉందా? ఇకారాంతం ఉంది మహోదయ. మళ్ళీ అకారం ఎందుకు అంటున్నారు? కవిలో ఈ ఉంది. మన నియమంలో అకారాంతం లోపిస్తుంది అని అనుకున్నాం కదా. అకారం ఉంటే లోపిస్తుంది, అకారం లేదు కదా, అందుకు లోపించదు. ఓ సరే మహోదయ. శృతి చెప్పింది అంత్యంలో అకారం లోపిస్తుంది. అకారం లోపిస్తుంది, అకారం లేదు కదా, లోపించదు. అది అచ్చుకు అంత్యంలో అచ్చు ఉంటే లోపిస్తుంది అనుకోండి, అచ్చు ఇది కూడా వస్తుంది, అప్పుడు లోపించవచ్చు. స్పష్టంగా చెప్పి అకారం లోపిస్తుంది, అకారం ఉంటే లోపం చేయాలి, తీసేయాలని. లేకు తీసేయము. అప్పుడు ఏమైంది? దానికి ఆ ఈకారం ఏకారంగా మారిపోయింది. ఏమైపోయింది? ఏకారంగా మారిపోయింది. ఆ ఏకారమే వకారంగా మారిపోయి కావ్యం అయిపోయిందండి. ఓకేనా గురుగారు? వైషమ్యం అనే దానికి రూట్ ఏమిటండి? ఏంటండి వైషమ్యం అని? విషమస్య భావ వైషమ్యం. విషమతాయాః భావ వైషమ్యం.
విషమత ఇక్కడ ఉపదిత్ ఇక్కడ దీనికి అన్వయం అవుతుందా అండి? ఎక్కడండి? ఇక్కడ వైషమ్యం అనేది దానికి ఇప్పుడు వైషమ్యం కాదు, వైదుష్యం. వైదుష్యం వైదుష్యం అండి. ఇక్కడ విద్వస్ శబ్దానికి వైదుష్యం. విద్వస్ వీకి వై అయిపోయింది అండి. సార్ నేను దీని గురించి ఈ శబ్దాన్ని గురించి అడగలేదు సార్. ఆ మాదిరి ఇది వస్తుందా వైషమ్యం అనేది? ఖచ్చితంగా వస్తుందండి. అది మనకు ఏం చెప్పా అంటే గుణవాచక శబ్దాలే ఉండాలి, లేదా బ్రాహ్మణాది కొన్ని బ్రాహ్మణాది గణంలో కొన్ని శబ్దాలు ఇవ్వబడ్డాయి. ఆ బ్రాహ్మణాది గణంలో ఏదో ఒక శబ్దం ఉండాలి. అప్పుడు ఖచ్చితంగా ఈ శ్రేణి ప్రత్యయం వస్తుంది. గుణవాచక శబ్దైనా బ్రాహ్మణాది గణంలో శబ్దాలతోటి మాత్రమే ఇది వస్తుంది. అన్నిట్లో అతివ్యాప్తిగా తీసుకుని ఎక్కడ పడితే అక్కడ కాకుండా లోక ప్రయోగాన్ని బట్టి శబ్దంలో వ్యాకరణం ప్రకారం మనకు బ్రాహ్మణాది గణంలో ఏవి శబ్దాలు ఇచ్చారో అక్కడ ఆ ప్రకారంగా అవుతుందండి. ఖచ్చితంగా అవుతుంది. మీరు చెప్పిన శబ్దం కూడా వైషమ్యం అనేది కూడా ఉంది, ప్రయోగం ఉంది. కానీ ఈ నియమం ప్రకారంగా ప్రత్యయ ప్రకారంగా మనకు వైషమ్యం కూడా వస్తుంది. ఇక్కడ కేవలం నమూనా ప్రకారంగా ఫర్ ఎగ్జాంపుల్ గా మనకు 2-3 ఉదాహరణలు చూపిస్తున్నాయి. ఇలా ఉంటుంది, ఈ ప్రత్యయం వచ్చే రూపాలు ఈ విధంగా ఉంటాయి, ఈ అర్థం ఉంటుంది. జస్ట్ ఇట్లా 100 ప్రత్యయాలతో మనకు దీని ప్రకారం చేసుకోవచ్చు అండి. ఇదే నియమం ప్రకారంగా. ఫర్ ఎగ్జాంపుల్ గా మనం 2-3 ఎగ్జాంపుల్ రాసుకుంటున్నాం అంతే. చాలా ఉంటాయి, ఇవే కాదు చాలా ఉన్నాయండి. జస్ట్ ఓకే మీకు ఇలా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది వాక్యము శబ్దము అనేది చూపిస్తున్నాం అంతే, తెలుసుకుంటున్నాం, రాసుకోవచ్చు అండి. గురుగారు జీ, బ్రాహ్మణ శబ్దంలో మొదట హ్రస్వం కాకుండా దీర్ఘ ఆకారం ఉంది కాబట్టి దానికి వృద్ధి ఏమీ రాదంటారా? అంతేనా? వచ్చినా మళ్ళీ అదే అవుతుంది. ఆహా, కూడా అదే వృద్ధి కింద లెక్క అన్నమాట. అంటే బ్రహ్మణ శబ్దం బ్రహ్మణికే బ్రాహ్మణ అయిపోతుందండి. కానీ కొందరు రాసేటప్పుడు బ్రాహ్మణ శబ్దం అయితే రాసేస్తారు. రాసిన వృద్ధికి అదే వదనం వస్తుంది, దాంట్లో ఏం తేడా రాదు. ధన్యవాదాలు. దీనికి కొన్ని చోట్ల పర్జన్యవత్ అని చెప్పి ఒక సిద్ధాంతం వస్తుంది, వ్యాకరణం చెప్పి పర్జన్యవత్. జీ, ఇక్కడ మనకి వర్షం పడింది కదా, మళ్ళీ మనకు వర్షం పడుతుందా అంటే మనకు అవసరం లేదు కదా. మనకు ఇక్కడ అవసరం అక్కడ పడచ్చు కదా అంటే ప్రాప్తమైంది పడుతుంది, వర్షం వచ్చింది పడింది. నిన్న పడింది కదా, మళ్ళీ అక్కడ పక్క దేశంలో పడింది, మళ్ళీ ఆ పక్క దేశంతో పాటు మన దేశంలో ఈరోజు పడింది. నిన్న పక్క దేశంలో పడింది, నిన్న మన దేశంలో పడలేదు, లేదా మన గ్రామంలో పడలేదు. కానీ ఈ రోజు పక్క దేశంలో పడుతుంది, మన దేశంలో పడుతుంది. అంటే ప్రాప్తమైంది కాబట్టి అట్లా అదే వస్తుంది. దీన్ని ఆ నియమం ప్రకారం ఒక వార్తిక ఉంది. అస్తు. వైదుష్యంలో సకారం బదులు షకారం వచ్చింది కదా ఆచార్య, ససజుషోరు. ఇది షకారం సూత్రం ఏముంది సార్ ఆచార్య? విద్వస్ శబ్దం కదండి. విద్వస్ సకారం ఆల్రెడీ ఉంది, విద్వస్ సకారం ఉంది కదా, ఆ సకారానికే మూర్జన షకారం అయిపోయింది, అంతేం లేదు. అంతేనా ఆచార్య? ఓకేనా. విద్వస్ లో సా ఉంది కదా, ఆ సా మూర్జన షకారంగా మారిపోయింది. ఓకే మహోదయ, ఈ కవి అనేది పుంలింగ ఇకార శబ్దం కదండి, పుంలింగ ఇకార శబ్దం. అది కావ్యం అయినప్పుడు నపుంసకలింగం అయింది కదా అది? అవునండి, ప్రత్యేకం బట్టి నపుంసకలింగం వచ్చేసింది. అదే అవునండి. ఇప్పుడు అన్ని కూడా అమ్మమ్మనే వస్తున్నాయి కాబట్టి అన్ని నపుంసలింగాలకు వచ్చేస్తున్నాయి కదా, పుంలింగాలన్నీ నపుంసలింగాలకు వచ్చేస్తున్నాయి. ప్రత్యేకం బట్టి నపుంసకలింగం అయిపోతుంది. అలాగే అండి, అలాగే. ధన్యవాదాలు మహోదయ. ఇక్కడ కవిలో ఆది హ్రస్వానికి వృద్ధి కాకుండా విఎల్ వై అయితే యాంతవంత దేశ కింద అవుతుంది కదా, అప్పుడు కాయ్ ప్లస్ వాంతయాంత సంధి ఎక్కడ అవుతుంది? వాంతయాంత సంధి కాలం ఇక్కడ ఏంటండి? విఎల్ వై అయితే ఐ అనేది ఆయ్ అవుతుంది కదా యాంతవాంతలో, అప్పుడు కావ్య కాయ్ వస్తుంది. ఆల్రెడీ ఉంది కనుక కావ్యం, అలాగైనా అవ్వచ్చా? ఇక్కడ ఏమైందంటే కవి శబ్దము ప్లస్ యా శ్రేయిక యా మిగిలింది మనకు. కవి ప్లస్ యా. అక్కడ పైన ప్రకారం గుణవలసిన బ్రాహ్మణ దివ్య ప్రకారం అకారం ఉంటే దాంతో సహజంగా లోపం అయిపోయేది. అకారం కదా, ఇకారం ఉంది. ఇకారం ఉంది కాబట్టి ఆ తెచ్చుకు దిద్యం అవుతుంది, కా అయిపోయింది. పక్కన ఈ ఉంది, కా
ఇప్పుడు కా మీరు ధీ ధీ దగ్గర ధై వి కదా యా మహోదయ. ఉంది. ఇప్పుడు యచిబం ప్రకారంగా యచిబం భాషను చెప్పేటి యశ్యదిచ్చే ప్రకారం ఇకారం తీసేస్తాను. యశ్యదిచ్చే ప్రకారంగా తదిత యకారాది ప్రత్యయం పక్కన ఉంటేనా ఆ ముందున్న ఇకారం లోపిస్తుంది యశ్యదిచ్చ నియమం ప్రకారంగా. అప్పుడు వకార హలంతో మాత్రం ఉంటుంది. కావు ప్లస్ యా, కావ్య సు తెచ్చుకుంటాము. తదిత ప్రత్యాంతం ఉంది కాబట్టి సు తెచ్చుకొని సు స్థానం అమ్ము తెచ్చుకుంటే కావ్యం అయిపోతుంది. ఓకేనా? ఓకే ఓకే మహోదయ. అస్తు. నెక్స్ట్ రాసుకోండి. నియమం 182. ఈలో ఈ ఏగా మారి వాగా మారిందని చెప్పారు ఈ ఏగా మారాలండి. ఈకి నేను అది గుణం చేశాను, అది అవసరం లేదు. మనకి డైరెక్ట్ గా ఎస్చేదిచ్చే ప్రకారం లోపం అయిపోతుంది. అది వేరే చోట వస్తుంది, ఇక్కడ రాదు. నేను బై మిస్టేక్ సామాన్యంగా ఎస్చేదిచ్చే ప్రకారం తదిత ప్రత్యయం కాబట్టి శే ప్రత్యయం అనేది అది పక్కన ఎకారాది ప్రత్యయం కాబట్టి భాషంజ అయిపోతుంది. ఎకారాది స్వాది ప్రత్యయ పదత పూర్వశ భాషంజ భవతి. భాషంజ అయింది కాబట్టి వెంటనే ఎస్చేదిచ్చ వచ్చేసి ముందున్నటువంటి ఇవర్ణానికి అవర్ణం ఉన్నాయి, ఇవర్ణం ఉన్నాయి. ఇక్కడ ఇవర్ణం ఉంది కాబట్టి లోపం చేసేసింది అన్నమాట. అలాగే వకార అనంతము పక్కన యాగలితే కావ్యం అయిపోయింది. ఆచార్య చెప్పండి. మిగిలిన శబ్దాలతో ఈ కవి అనే శబ్దం కలవట్లేదు ఆచార్య. ఎందుకంటే కవి వేరు, కవ వేరు కదా. కవన కావచ్చు. కవి అంటే కావ్యం చేసేవాడు కదా, కవిత చేసేవాడు. కావ్యం కాదండి, ఒక కవి శబ్దమే కావ్యం. కవి అంటే కవి చెప్పేవారు. కావ్యము వేరు, కవి వేరు కదా. కవి కర్త కదా. ఆ కవి చెప్పిందే కావ్యం, కవి చెప్పిందే కావ్యము. అందుకని కవన ఉంటుంది. కవన కాదండి, ఈ శబ్దం కవి శబ్దం. అది వేరే, మీరు చెప్పేది వేరే అర్థంలో వస్తుంది, వేరే సందర్భంలో వస్తుంది అన్నమాట. ఓకేనా? కవి అంటే కర్త కదా, కావ్యం అనేది కృతి కదా. అదే ఆ కవి అనే శబ్దం చేతనే మనము భావార్థంలో శ్రేణి ప్రతి తెచ్చుకున్నప్పుడు ఇక్కడ కేవలం ధాతు యొక్క శబ్దం యొక్క అర్థమే కాదండి, ఆ శబ్దంతో పదం పొరపాటు పడిందేమో అందులోపల ఉదాహరణ లోపల, అది కవన అయింటుందేమో అని. కాదు, అలా కాదండి, పొరపాటున పడలేదు. ఓకేనా? ఒకవేళ మీకు ఎలాంటి అలా శబ్దం గుణ స్వభావం రావాలేమో. అదే మనకు ఈ బ్రాహ్మణాది గణంలో శబ్దాలు ఇవి గుణవాచ శబ్దం. కవిత్వం, కావ్యం రాయడం అనేది ఒక గుణం అన్నమాట అతనిలో. గుణవాచ శబ్దం కవిత్వం అని అలాగేమి రాదండి. అది పైన త్వాపతి తీసుకుని కవిత్వం వస్తుందండి. ఇక్కడ మనం ఏం తెచ్చుకున్నాం? గుణ వచ్చిన బ్రాహ్మణ దివ్య శ్రేపతి తెచ్చుకుంటున్నాం. ఆడ త్వాపతిని తెచ్చుకోలేదు. ప్రతి తెచ్చుకుంటే కవిత అదే త్వాపతి తీసుకునే కవిత అవుతుంది. కానీ అర్థం కూడా రావాలి కదా, మనం ఏది పడితే తెచ్చుకోవడానికి. అక్కడ ఏం చెప్పాము? తస్య భావస్త్వతలో అర్థంలో ఏంటి? తస్య భావస్త్వత, స్వభావార్థం రావాలి. స్వభావార్థం ఎప్పుడు కావాలనుకున్నా తాపత్యాలు వస్తాయి. కవనం కావచ్చా? కవనం ఇక్కడ మటుకు శేపతి తీసుకో. కవనం ఎందుకు అవుతుంది? శాపతి తీసుకోవాలి. శాప్రత్యంతో ఏ శబ్దం అవుతుంది అది చూడండి. భిన్న ప్రత్యయాలు తీసుకురావద్దు. భిన్న తీసుకోకుండా ఏవైనా మారిపోతాయండి. ఇవే కాదు, మన లక్ష్యం ఏంటి? గుణ వచ్చిన బ్రాహ్మణ దివ్య యొక్క సూత్రం యొక్క అర్థం ఏంటి? అది శేపత్యం తీసుకొస్తుంది. గుణవాచక శబ్దం ఉన్నా, బ్రాహ్మణాది గణంలో పడిన శబ్దాలు ఉన్నా, వాటితో మనకు శేపత్యం వస్తుంది. అట్లా మనం ఎన్నో వందల శబ్దాలు చెప్పుకోవచ్చు. భిన్న ప్రత్యయాలు, భిన్న శబ్దాలు వస్తాయి. కవనం వస్తుంది, కావ్యం వస్తుంది, ఇంకా గురుగారు కవి యొక్క భిన్న శబ్దాలు అర్థాలు వస్తాయండి. ఓకేనా? అనేక అర్థాలు ఉంటాయి, కానీ ఇక్కడ మన శా ప్రత్యయాన్ని ఉపయోగించి మనం ప్రయోగం చూసుకోవాలి. అస్తు. రాసుకోండి. కవిత్వం అనేది లక్షణం కదండి, అతని యొక్క కవి యొక్క లక్షణం కవిత్వం కదా, అట్లా చెప్పచ్చు. కవి యొక్క భావన కావ్యం అంటే కవి రచించిందనే కావ్యం అంటున్నాడు. ఓకేనా? అదే రాసుకోండి. నియమం 182. నియమం 182. కొన్ని శబ్దాలకు అంతిమంలో ష్యై ప్రత్యయం వస్తుంది. ష్యై ప్రత్యయం వస్తుంది.
కొన్ని శబ్దాలకు అంతిమంలో షై ప్రత్యయం వస్తుంది. ఈ ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే యా మిగులుతుంది. కొన్ని శబ్దాలకు అంతిమంలో షై ప్రత్యయం వస్తుంది. ఈ ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే యా మిగులుతుంది. అదే విధంగా అచ్చ ప్రత్యయం ఆ ప్రత్యయం కూడా వస్తుంది. అదే విధంగా ఆ ప్రత్యయం కూడా వస్తుంది. ఆ ప్రత్యయం కూడా వస్తుంది. ఆ ప్రత్యయం కూడా వస్తుంది. ఈ ఆ ప్రత్యయం అనేది స్వార్థంలో వస్తుంది. ఈ ఆ ప్రత్యయం అనేది స్వార్థంలో వస్తుంది. అంటే శబ్దం యొక్క అర్థం ఏదైతే ఉందో అదే అర్థం చెప్పడం కోసం వస్తుంది. ఈ ఆ ప్రత్యయం అనేది స్వార్థంలో వస్తుంది. స్వార్థంలో వస్తుంది అంటే శబ్దం యొక్క అర్థం ఏదైతే ఉందో అదే అర్థాన్ని చెప్పడం కోసం వస్తుంది. శబ్దం యొక్క అర్థం ఏదైతే ఉందో అదే అర్థాన్ని చెప్పడం కోసం వస్తుంది. అవేంటో రాసుకోండి. ఉదాహరణ రాసుకోండి. బంధు శబ్దం అండి. గురుగారు మళ్ళీ బంధు చెప్పండి. శబ్దం యొక్క ఏంటండి? ఇది ఆ ప్రత్యయం వస్తుంది. ఆ ప్రత్యయం వస్తుంది. ఈ ఆ ప్రత్యయం అనేది స్వార్థంలో వస్తుంది. ఈ ఆ ప్రత్యయం వస్తుంది స్వార్థం అంటే ఏమిటి? శబ్దం స్వార్థం ఆ ప్రత్యయం స్వార్థంలో వస్తుంది అంటే శబ్దం యొక్క అర్థాన్ని చెప్పడం కోసం వస్తుంది. అని స్వార్థం అంటాం. శబ్దం యొక్క ఏదైతే అర్థం ఉందో అదే అర్థాన్ని చెప్పడం కోసం వస్తుంది. మామూలుగా శబ్దం యొక్క అర్థం ఏదైతే ఉందో ప్రత్యయం వచ్చినాక అర్థం మారిపోతుంది. ఏమవుతుంది? అర్థం మారిపోతుంది. ఇప్పుడు కవి అనే శబ్దం ఉంది. కవి అంటే ఒక నామవాచక శబ్దం. కవి అంటే ఒక కవి అంతే, నామవాచకం. ఆ కవి అనే శబ్దానికి మన శాపతి తీసుకొని కావ్యం అయిపోయింది. ఆ కవి రచించిన కావ్యం అవుతుంది. దాన్ని కావ్యం అంటాం. కవి రచించింది కావ్యం. అక్కడికి వెళ్ళి కవిని ఒక నామకరణం చేశాము. శాపత్యం వచ్చిన తర్వాత ఏమైపోయింది? అర్థం మారిపోయింది, కావ్యం అయిపోయింది. అది కవి ద్వారా రచించబడింది కావ్యము. అలాగే ఇక్కడ అక్కడ ప్రత్యయం వస్తే భిన్నార్థం రావాలి కదా? లేదు, స్వార్థంలో వస్తుంది. అంటే శబ్దం యొక్క అర్థం అవుతుందో అదే అర్థం చెప్పడం కోసం ఈ ప్రత్యయం కూడా వస్తుంది. వేరే అర్థం చెప్పదు. ప్రత్యయం వచ్చి విశిష్ట అర్థం చెప్పదు. ప్రకృతి యొక్క అర్థం అంటే శబ్దం యొక్క అర్థం ఏదైతే ఉందో దాన్ని బలపరుస్తుంది. అదే అర్థం చెప్తుంది. ఓకేనా? దీన్ని స్వార్థం అంటాం. అస్తు. అదేంటో చూడండి. బంధు శబ్దం ఉదాహరణ రాసుకోండి. ఉదాహరణకు బంధు శబ్దం. బంధు అంటే బంధుదానికి బాంధవ అవుతుంది. బంధు శబ్దానికి బాంధవ. బంధు శబ్దానికి బాంధవ అంటే బాంధవుడు. వృద్ధి వచ్చినట్టే కదా ఆచార్య? ఏంటండి? వృద్ధి జరిగింది. ఆకారానికి ఆకారం. ఆకారానికి ఆకారం వచ్చింది. బంధు శబ్దానికి బాంధవ. ఆకారానికి ఆకారం ఆది వచ్చి వృద్ధి కూడా వచ్చిందండి. బంధు శబ్దానికి బాంధవ. బంధువన్య బాంధవ అన్య రెండు ఒకటే. రెండో అర్థం ఏంటి? బంధువు. బంధువు అని అర్థం. బాంధవ బంధువులు. ఓకేనా? బంధు అంటే శబ్దం మహోదయ ఇది సింగులర్ కదా, ఏకవచనం కదండి ఇది? ఏకవచనం బాంధవ. బంధు శబ్దం ఏకవచనం. బాంధవ అనేది ఇక్కడ మనం బహువచనం తెచ్చుకున్నామని. బాంధవ అంటే బహువచనం అంటే బాంధవాహ అని ఉండదా మహోదయ? అంటే బంధు శబ్దం తీసుకున్నాం అనుకోండి, అప్పుడు బాంధవ అవుతుంది. ఈ బంధు శబ్దానికి మనము షే ప్రత్యయం తీసుకొచ్చినప్పుడు యా అయిపోతుంది. ఆ యకారము లోపిస్తుంది, బాంధవ అయిపోయింది అన్నమాట. అప్పుడు ఎలా తీసుకుంటే మీరు చెప్పినట్టుగా బాంధవ అలా మారిపోతుంది మళ్ళా. ఆచార్య ఇక్కడ ఉకారము బంధువులో ఉన్న ఉకారం మనం అదే తీసుకున్నామండి ఇక్కడ. ఎందుకంటే అదే శబ్దం తయారైంది కాబట్టి, అకారంతో ప్రత్యయం తయారైంది కాబట్టి మనం అలాగే తీసుకోండి. మీరు చెప్పిన బాంధవాహ అని వస్తుంది, ఏకవచన ప్రత్యయం అండి. ఓకేనా? బాంధవాహ ఇక్కడ. ఎందుకంటే అకారం మనకి ఏం చెప్పి రెండు ప్రత్యయాలు వచ్చాయి. ఒకటి శ్రేణి ప్రత్యయం వచ్చింది, ఒకటి స్వార్థంలో ఆ ప్రత్యయం వస్తుంది. ఇప్పుడు ప్రత్యయం ఇది స్వార్థంలో అనమాట. బంధు శబ్దం బాంధవ. బంధువన్య బాంధవ రెండు ఒకటి ఇక్కడ. అంటే అదే అర్థం.
ఆ ప్రత్యయం వచ్చి కూడా అదే అర్థంలో వచ్చిందన్నమాట. బంధు యొక్క అర్థం చెప్పడం కోసం వచ్చిందన్నమాట, భిన్నార్థం చెప్పడం లేదు. కాబట్టి ఇది ఏకవచన ప్రత్యయం అండి. అస్తు. నెక్స్ట్ రాసుకోండి. ప్రజ్ఞా శబ్దం. ప్రజ్ఞా శబ్దం ప్రాజ్ఞ. ప్రాజ్ఞ ప్రకృష్ట జ్ఞానం కలిగిన వాడిని ప్రాజ్ఞ అంటాం. ప్రకృష్ట జ్ఞానం కలిగిన వాడిని ప్రాజ్ఞ. ఇక్కడ కూడా ఆకారాంత ప్రత్యయం వచ్చింది మనకు. నెక్స్ట్ రక్షస్ శబ్దానికి రాక్షస. రక్షస్ శబ్దానికి రాక్షస. ఇవన్నీ స్వార్థంలో ఆ ప్రత్యయానికి వచ్చిన ఉదాహరణ చెప్తున్నాండి. స్వార్థ ప్రత్యయం అంటే ఆ ప్రత్యయం వచ్చిన కూడా అదే అర్థం, ప్రాజ్ఞ అర్థం వస్తుంది, భిన్నార్థం రావడం లేదు. ప్రత్యయం వచ్చినా అదే అర్థం వస్తుంది. అస్తు. ప్రాజ్ఞ. ఓకే. నెక్స్ట్ రక్ష శబ్దానికి రాక్షస. రాక్షసుడు. రాక్షస అదే ఇది కూడా అయిపోయింది. ఇక్కడ ఆ ప్రత్యయం కూడా వచ్చింది. మహోదయ, జీ బంధు శబ్దానికి అర్థం చెప్పలేదు. బాంధవ, బాంధవులు. అర్థం ఇక్కడ వేరే ఇచ్చారు కదా మహోదయ. దీంట్లో దోనంగా అర్థం బాయి అన్నాడు కదా. సోదరుడు సోదరుడు ఇక్కడ అర్థం కాదు, బై మిస్టేక్ వచ్చింది ఇక్కడ. ఓకే మహోదయ. ఓకే. బంధు శబ్దం లోకాన్ని ప్రసిద్ధం. లైక్ బంధుకు భార్యని అర్థం ఎలా తీసుకుంటామండి? లోకంలో బంధు అంటేనే కూడా ప్రసిద్ధ శబ్దం మనకు. బంధువు, బాంధవులు, బాంధవ శబ్దం కూడా స్పష్టంగా వచ్చింది మనకు. అర్థం బై మిస్టేక్ పడింది ఇది. అస్తు. ప్రజ్ఞ శబ్దానికి ప్రాజ్ఞ. రక్ష శబ్దానికి రాక్షస. నెక్స్ట్ కరుణా శబ్దానికి కారుణ్యం. ఇక్కడ శే ప్రత్యయానికి చూస్తున్నాం ఉదాహరణ. కొన్ని శబ్దాలు అంటే ఏకవచనం అండి, బహువచనం అండి? ఏకవచనం. ఏకవచనం అండి. ఏకవచనమే. ఓకే. నెక్స్ట్ కొన్ని శబ్ద ఏం చెప్పాను, కరుణా శబ్దం దీర్ఘ ఆకారాంతం. కరుణా. కరుణా శబ్దానికి కారుణ్యం అలా వస్తుంది. ఏమొస్తుంది? కరుణా శబ్దానికి కారుణ్యం. కరుణా శబ్దానికి కారుణ్యం. ఇక్కడ యా ప్రత్యయం, శే ప్రత్యయం వచ్చిందన్నమాట. నెక్స్ట్ చతుర్వర్ణ. ఇక్కడ ఆది వృద్ధి చేసాం, కారుణ్యం అయిపోయింది. నెక్స్ట్ శబ్దం చతుర్వర్ణ. చతుర్వర్ణ. చాతుర్వర్ణ్యం. 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 నెక్స్ట్ సేనా శబ్దం. సేనా శబ్దానికి సైన్యం. ఇక్కడ యా ప్రత్యయం కనిపిస్తుంది మనకు. ఇట్లా యా కనిపించిన శే ప్రత్యయం అర్థం. శేకి యా మిగులుతుంది కాబట్టి. సేనా శబ్దానికి సైన్యం. అదేవిధంగా సమీప శబ్దానికి సామీప్యం. 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 అదేవిధంగా త్రిలోక శబ్దానికి త్రైలోక్యం. త్రిలోక శబ్దానికి త్రైలోక్యం. త్రిలోక శబ్దానికి త్రైలోక్యం. ఓకే. ఇది మనకు 182 నియమం అండి. ఈ ఒక్క నియమం రాసుకుని నియమం 183. నియమం 183. జీ ఆచార్య, అన్ని శబ్దాలకి ఇది ఎన్ అన్న రాలేదు, ఒక రక్షసకే వచ్చింది. రక్షస అయి ఉంటుందేమో. రక్షస అయి ఉంటుందేమో. అన్నిటికీ దేనికి కూడా ప్రజ్ఞ, బంధు, కరుణ అట్లా ఆకారం, ఈకారము, ఉకారం వచ్చాయి. ఒక్క రక్షసలో రక్షస అని వచ్చింది. రక్షస అయి ఉంటుందా?
నా లేదు, రక్షస శబ్దం మూల శబ్దం రక్షస అండి. దానివల్ల మనకి ఇబ్బంది లేదు. రక్షసా కదా? కాదు, మిగిలిన వాటికి కరుణ, సమీప అట్లా వచ్చాయి కదా. అక్కడ మనకు అకారాంత శబ్దాలతోటి శ్రేణి ప్రత్యయం వస్తుంది చెప్పలేదు. అక్కడ శబ్దం ఏదైనా కావచ్చు, సకారాంతం కావచ్చు, నకారం కావచ్చు, అకారాంతం కావచ్చు, ఇకారాంతం కావచ్చు, శబ్దం ఏదైనా కావచ్చు. అక్కడ మనకి నియమం అక్కడ కట్టిపడేయలేదు. మనకు కొన్ని శబ్దాలు మన నియమాలు చెప్పుకున్నాం. అకారాంత శబ్దాలతోటే ఏ శబ్దానికైతే అంతిమ అకారం ఉంటుందో అటువంటి శబ్దాలతోటి ఈ ప్రత్యయం వస్తుంది. అలా చెప్పింటే మీరు ఈ ప్రశ్న వేయొచ్చు. అలా అక్కడ బంధించలేదు మనల్ని అక్కడ ఆ సూత్రం. శబ్దం ఏదైనా కావచ్చు, ఆ శబ్దాలు వచ్చింది కదా, అస్సన్ రాదేమో అని. రక్షస కాదు, రక్షస శబ్దం అండి. ఆ సకారానికే మనము విసర్గ చేస్తామండి. ఏం చేస్తాము? విసర్గ చేసుకుని రక్షస అయిపోయింది అన్నమాట. మూల శబ్దం రక్షస కదా? కాదండి. రాసుకోండి. నెక్స్ట్ ఇది ఒక బిందు రాసుకోండి. నియమం 183 రాసుకుంటా రేపు రాసుకుందామా? రేపు రాసుకుందాం మహోదయ. 7:05 రేపు రాసుకుందామండి. ఓకే అండి. అస్తు. రేపు సెలవు కదా? రేపు సెలవు అండి. ఎల్లుండి రాద్దాం అయితే. సోమవారం రాసుకుందాం. అస్తు అండి. ఓకే అండి. ఆ గ్రూప్ లో మీకు తెలుగు వాక్యాలు, సంస్కృత వాక్యాలు పెడితే అవి రాసుకోండి. అస్తు. ఇంకా ఒకవేళ మీకు ఎవరికైనా సందేహం ఉంటే కూడా మళ్ళీ అడగండి. ఎవరికైనా మీకు చెప్పిన దాంట్లో మీకు సందేహం ఉంటే కూడా, మీకు కొన్ని శబ్దాలు ఇంకా మొత్తం తెలియదు కాబట్టి మనకు ఏ శబ్దం ఎలా ఉందని తెలియదు. మనకు కొంచెం స్థూల ఆధారంగా చేసుకొని మనం చెప్తూ ఉంటాం. తప్పులేదు, ప్రశ్నలు బాగానే అడుగుతున్నారు మీరంతా. సో అలాగే ప్రయత్నం చేస్తూ ఉండండి. అస్తు. మంత్ర పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం. నమస్తే మహోదయ. నమస్తే మహోదయ. ధన్యవాదాలు మహోదయ. ధన్యవాదాలు.